అండ్ ఇంతకు ముందు రోజుల్లో మనకి ఇంట్లో పొయ్యి అనేది ప్రతి ఒక్కరింట్లో కామన్గా ఉండేది కదా. అంటే వంట చేసుకునేటప్పుడు మనం పొయ్యి మీదే వంట చేసుకునే వాళ్ళం కదా. వంట చేసుకున్న తర్వాత మనకి కట్టెలన్నీ కాలిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ ఏంటి, బొగ్గు. ఈ బొగ్గుని ఏం చేసేవాళ్ళంటే, మనకి అప్పట్లో అందరికీ పశువులు ఉండేటివి, వాటితో వచ్చిన పేడతో ఇంట్లోనే ఒక పక్క పేడ దిబ్బ, ఎరువు దిబ్బలాగా చేసుకునేవాళ్ళు కదా. ఈ బొగ్గుల్ని తీసుకెళ్ళి ఆ దిబ్బ మీద వేసేవాళ్ళు అనమాట. ఎందుకు అట్లా వేసేవాళ్ళు అంటే, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ బొగ్గులో కూడా మొక్కలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇది ఒక మంచి కార్బన్ సోర్సు. ఇదేంటంటే సాయిల్కి మనం దీన్ని యాడ్ చేసినప్పుడు ఒక మంచి స్ట్రక్చర్ ఇస్తుంది అనమాట. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో మనము సాయిల్లో మైక్రోబ్స్ ఉంటాయి. మైక్రోబ్స్ మొక్కలకి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసి పెడతాయి ఇలా అనుకున్నాం కదా. సో ఆ మైక్రోబ్స్కి మన సాయిల్లో ఉండడానికి ఒక మంచి ఇల్లు లాగా అనమాట. ఈ బొగ్గు అనేది ఒక మైక్రోబ్స్కి ఒక మంచి నివాసం అండి. దీనిలో మైక్రోబ్స్ ఉండడానికి బాగా ఇష్టపడతాయి. దీన్ని మనము మన సాయిల్ మిక్స్లో కలుపుకోవచ్చు. సో వాళ్ళు అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే, అలాగా వచ్చిన బొగ్గుని తీసుకెళ్ళేసి పేడ దిబ్బకి వేసేవాళ్ళు. మిగిలిన బూడిదని ఏంటంటే మొక్కలకి వేసేవాళ్ళు అనమాట. మనం కూడా ఏంటంటే, మనం ఎప్పుడన్నా మనకి ఇప్పుడు బొగ్గు ఎక్కడైనా దొరికితే, అంటే మనకి ఇప్పుడు కొన్ని గార్డెన్ స్టోర్స్లో కూడా బయోచార్ అనేసి, యాక్టివేటెడ్ చార్కోల్ అనేసి అమ్ముతుంటారు. దాన్ని మనం తీసుకుని మనం ఎప్పుడన్నా మనం పాటింగ్ మిక్స్లో మిక్స్ చేసుకునేటప్పుడు ఒక గుప్పెడు ఈ చార్కోల్ని కూడా మనము పాటింగ్ మిక్స్కి కలుపుకోవచ్చు అనమాట. లేదా డైరెక్ట్గా మనం గ్రౌండ్ మీద మొక్కలు పెడుతున్నాం అనుకోండి, దానికి కూడా ఆ బెడ్ మీద కొంచెం చార్కోల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా పండ్ల మొక్కలు ఉంటాయి కదా, పండ్ల మొక్కలకి చాలా మంచిదండి. మనము పెద్ద పెద్ద పండ్ల మొక్కలు అలాంటివి పెట్టుకున్నప్పుడు ఆ మొక్క చుట్టూ ఒక చిన్న పాదులాగా చేసి, ఆ పాదులో కొంచెం ఈ చార్కోల్ని, ఒక కేజీ చార్కోల్ని మొత్తం ఒక చుట్టూ వేసి కవర్ చేస్తే అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము స్లోగా డీకంపోజ్ అవుతుంది. మొక్కకు కావాల్సిన న్యూట్రియంట్స్ వస్తాయి. ముఖ్యంగా పండ్ల మొక్కలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా దీనికి ఉన్న నేచర్ ఏంటంటే, ఇది వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా ఏదైనా బ్యాడ్ స్మెల్స్ అట్లాంటివి వస్తుంటాయి కదా, వాటిని కూడా ఈ చార్కోల్ అనేది బాగా పీల్చుకుంటుంది అనమాట. మనము కంపోస్ట్ బిన్స్కి వాటికి కూడా ఏంటంటే ఈ చార్కోల్ని యాడ్ చేసుకోవచ్చు అండి. మనం రెగ్యులర్గా కిచెన్ వేస్ట్ వేసినప్పుడు అప్పుడప్పుడు మధ్యలో కొంచెం ఈ చార్కోల్ని కూడా ఇలాగ కొంచెం క్రష్ చేసి పౌడర్ లాగా వేసినా, లేదా డైరెక్ట్గా ఇలాగ వేసినా కూడా ఇది కంపోస్ట్ బిన్లో నుంచి వచ్చే స్మెల్స్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కొంతవరకు ఆర్డర్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొత్త పద్ధతి ఏం కాదనమాట. ఇది కూడా చాలా ఓల్డ్ టెక్నిక్ అండి. సో అమెజాన్ ఇట్లాంటి ఫారెస్ట్లో ట్రైబల్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఏంటంటే ఎప్పుడో దాదాపు 50,000 years బ్యాకే వాళ్ళు ఈ చార్కోల్ని వాళ్ళ పండించుకునే పంటలకి వాడుకునే వాళ్ళంట. సో చాలా గొప్ప విషయం కదా ఇది. అంటే మనకి ఇప్పుడు అంటే ఈ బొగ్గు అనేది కొంచెం దొరకడం కష్టమే, ఎందుకంటే మనం ఇప్పుడు చాలా దూరం వచ్చేసాం కదా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో. అంతకుముందు అంటే ప్రతిరోజు మనకి వంట చేసుకున్నప్పుడు వచ్చేది, వాడుకునే వాళ్ళని. ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా దొరికితే మనం దీన్ని తెచ్చుకోవచ్చు, మొక్కలకి సాయిల్ మిక్స్లో వాడుకోవచ్చు, ఇలాగా కాంపోస్ట్ బిన్స్కి యాడ్ చేసుకోవచ్చు. యూఎస్లో అయితే గార్డెన్ స్టోర్స్లో కానీ లేకపోతే డాలర్ స్టోర్స్లో యాక్టివేటెడ్ చార్కోల్ అనేసి పెద్ద పెద్ద బ్యాగ్స్ $8 అట్లాగా దొరుకుతాయండి. సో వాటిని తెచ్చుకొని మనం మొక్కలకి వాడుకోవచ్చు. మనం ఎప్పుడన్నా ఇంట్లో బార్బెక్యూస్ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు కూడా ఇది వస్తుంటుంది కదా బొగ్గు అనేది, ఆ మిగిలిన బొగ్గును కూడా ఇలాగ మొక్కలకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అదేనండి ఇవాళ వీడియో మనకి బొగ్గు గురించి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.